సదాచారి దీనుడు గతాయు మరణాసన్నానికి దగ్గరలో ఉన్న విశేషంగా రాజుని ఈ దశరథుని మీద కృపచూడు. ఓ సుందర కటి కలిగిన కేకేయనందిని, నేను శ్రీరామునికి రాజ్యము ఇస్తాను అన్న మాట ఒక ఇంటిలో చెప్పలేదు. సభాసదులు అందరూ ఉన్న రాజ్య సభలో ఈ ఘోషణ చేశాను. రాజసభలో ఘోషణ చేశాను. ఓ బాలా, నీవు సహృదయముతో నా మీద కృపచూడు. అప్పుడు సభాసదులు అందరూ నన్ను ఉపహసించరు. ఓ దేవి, ప్రసన్నము అయి నన్ను అనుగ్రహించు. ఓ మృగనయని ప్రియా దేవి కైకేయి, శ్రీరాముడు నీవు ఇచ్చిన ఈ అక్షయ రాజ్యమును పరిపాలిస్తే నీకు ఉత్తమమైన యశస్సు లభిస్తుంది. ఓ సుముఖి, సులోచని, ఈ ప్రస్తావన నాకు, శ్రీరామునికి, సమస్త ప్రజావర్గానికి, గురుజనులకి, భరతునికి కూడా ప్రియముగా ఉంటుంది. అందుకని దీన్ని పూర్ణము చెయ్యి. మహారాజు దశరథుడి హృదయము, భావము అత్యంత శుద్ధమైనది. ఆయన కళ్ళు ఎర్రగా నీటితో నిండినాయి. దీనభావముతో విచిత్రమైన కరుణావిలాపము చేస్తున్నారు. అయినా మనస్సు దూషితమైన నిష్ఠురమైన కైకేయి ఆ విలాపము విన్నా సరే ఆయన ఆజ్ఞ పాలన చెయ్యలేదు. ఈ విధముగా అనునయ వినయ చేసిన రాజా దశరథుడు కైకేయి సంతుష్టము అవ్వలేదు. మరి ప్రతికూలమైన మాటలు చెప్తున్నది. అప్పుడు పుత్రుని వనవాసముకి పంపాలి అని ఆలోచన వచ్చిన రాజు పునః దుఃఖించి మూర్ఛితుడు అయినాడు. భూమి మీద పడిపోయినాడు. ఈ విధముగా వ్యతితమైన భయంకరమైన శ్వాస తీసుకుని మనస్వి రాజా దశరథుడు ఆ రాత్రి నెమ్మదిగా అయినది. ప్రాతకాలము రాజుని నిద్రలేపటము కోసమని మనోహరమైన వాద్యములు, మంగళ గానము మొదలు అయినది. కాని రాజ శిరోమణి దశరథుడు తత్కాలమే అవి అన్నీయు ఆపమన్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోదశః సర్గః సంపూర్ణం.